అమిత్ షా పైన అట్రాసిటీ కేసు పెట్టాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపైన స్పందించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్. కిషన్ రెడ్డి దీనిపైన స్పందిస్తాడా? అమిత్ షా పైన నిజంగానే అట్రాసిటీ కేసు పెట్టాలి. ఏమంటున్నాడంటే అంబేద్కర్ 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 అనే పేరును జపించే బదులు దేవుని పేరు స్మరిస్తే జపిస్తే పుణ్యం అన్న దక్కుతుంది అంటున్నాడు. అయ్యా అమిత్ షా, ఇవాళ నువ్వు ఆ సీట్లో కూర్చున్నావంటే దానికి కారణం అంబేద్కర్. ఇవాళ మోడీ ప్రధాని అయిందంటే దానికి కారణం అంబేద్కర్. ఇవాళ నీ కొడుకు 2 కోట్ల రూపాయలు జీతం ఇప్పించుకుంటానో చూడు, అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. ఇలా అమిత్ షా శుద్ధపూస ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. 2016లో నోట్ల రద్దు సందర్భం లోపల నువ్వు మెంబర్గా ఉన్నటువంటి అలహాబాద్ బ్యాంకుకు 745 కోట్ల రూపాయలు నోట్ల రద్దు సందర్భంగా నీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది వాస్తవం కాదా? నీ కొడుకు ఎలాంటి అర్హత లేకపోయినా నువ్వు నీ కొడుకును క్రికెట్కు అంటే ఐసీసీ బోర్డు చైర్మన్ చేసినావు, క్రికెట్కు చైర్మన్ చేసినావు. అది అంబేద్కర్ పెట్టిన భిక్ష కాదా? ఇలా మీరంతా ఉన్న పదవులలో ఉన్నారు. ఏ రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలతోనే మీరు ఆడ మోడీ ప్రధాని అయిను, నువ్వు హోంమంత్రి అయినావు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే లేకపోతే మీరు ఇవాళ ఎక్కడ ఉండేటోళ్ళు? దీనిపైన అన్ని ఇక్కడ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్న ప్రతి లీడరు దీనిపైన స్పందించాల్సిందే. అంబేద్కర్ పేరును వాడుకున్నది ఎవరయ్యా అంటే బీజేపీ పార్టీ కాదా? ఇక్కడ మందకృష్ణ మాదిగ కూడా ఎటువైపు, అటు మనవాదుల వైపు ఉన్నవా అంబేద్కర్ వాదుల వైపు ఉన్నవా? ఇవాళ స్పష్టం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆయన పైన కేసు పెట్టాల్సిందే అమిత్ షా పైన. ఇక్కడ కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా పైన అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసిరు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైన మంత్రి వాళ్ళ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన సందర్భంగా మాట్లాడారు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పారు. దీనిపైన రాహుల్ గాంధీ మాట్లాడితే ఎంపీలంతా కలిసి నెట్టేశారు. బీజేపీ పార్టీ పక్కా ఇది ఆర్యుల పార్టీ, అది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కానే కాదు. ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. అంబేద్కర్ పేరు వాడొద్దు, మాట్లాడొద్దు అని అంటే కేవలం మత పునాదుల మీద నిర్మితమైన పార్టీ ఏదన్నా ఉన్నారంటే అది బీజేపీ పార్టీ. బలహీన వర్గాల పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అంబేద్కర్. అంబేద్కర్ గురించి ఎంత చులకనగా మాట్లాడిండు అమిత్ షా. ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి బీజేపీ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అమిత్ షాను తొలగించాలి. ఆయన చాణక్యుడు, మేము హనుమాన్ తోటి పోలిస్తామని అంటే అది మీ కర్మ. ఎందుకు హనుమాన్ తోటి పోలిస్తావు? అంబేద్కర్ని కించవరిచినందుక? అంబేద్కర్ బలహీన పక్షాల వైపున మాట్లాడుతున్నందుక? అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడద్దు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అమిత్ షా నువ్వు ఇవాళ అక్కడ కూర్చున్నావు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి సీతక్క. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా చేయాలని, భవిష్యత్తులో ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే వ్యక్తి ఉండాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ. ఒకటే పార్టీ ఉండాలి, ఒకే ఎన్నిక ఉండాలి, ఒకే వ్యక్తి ఉండాలి. ఇది ఒకే వ్యక్తి మోడీ ఉండాలి. ఇది గుజరాత్ చేస్తున్నటువంటి విధ్వంసకాండ. రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే రాహుల్ గాంధీ సభలో ఉండొద్దు. రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి పార్లమెంటు హాల్లో మాట్లాడితే రాహుల్ గాంధీ ఉండొద్దు. ఎవరు అంబేద్కర్ గురించి మాట్లాడినా, రాజ్యాంగం గురించి మాట్లాడినా బీజేపీ పార్టీకి నచ్చుతలేదు. ఎందుకంటే అది ఆర్యుల పార్టీ, ఖచ్చితంగా అది ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు కానీ, కుల సంఘాల లీడర్లు కానీ ఎటువైపు అనేది కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఈ దేశంలో వ్యాపారవేత్త అదాని, ప్రధాని మోడీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుందని అన్నారు. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే ఆయనను అవమానించడమే అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా మన ఛానల్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీ స్టాండ్ ఏంటో చెప్పండి. బీఆర్ఎస్కు అదాని గురించి మాట్లాడే ధైర్యం లేదు. కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇది చూడండి.
అప్పులపైన బీఆర్ఎస్ అబద్ధాలు. మీరు పెట్టిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం, లేనిది ఉన్నట్లు చూపించడం హరీష్కు వెన్నతో పెట్టిన విద్య. 52,000 కోట్లు మాత్రమే అప్పు తెచ్చినాం. రుణమాఫీ కోసం మీకులా మేము ఓఆర్ఆర్ అమ్మలేదు. ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం బట్టి కౌంటర్. దుబారా ఖర్చు ఎక్కడున్నది? బీఆర్ఎస్ పార్టీ ఆర్బీఐనే మభ్యపెట్టింది. మా ప్రభుత్వంలో ఏడాదిలో 1,00,000 కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ లీడర్లు ఏదైతే చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి బట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చిండు. మేమేం ఓఆర్ఆర్లను కుదవబెట్టలే, మేమేం వాటిని కుదవబెట్టలే, ఆర్బీఐని మభ్యపెట్టలే, అప్పులు తీసుకురాలే. మీరు చేసినటువంటి అప్పులను తీర్చే పనిలో మేము పడ్డాం. దాదాపుగా పాలనను గాడిలో పెడుతున్నామని చెప్పి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట్లాడడం జరిగింది. లేనిది ఉన్నట్లు చూపెట్టడం హరీష్ రావుకు వెన్నతోడి పెట్టిన విద్య. ఎక్కడికి పోతే అక్కడ కాళేశ్వరం నీళ్ళు ఈ ప్రాంతానికి వస్తాయి అంటాడు. కాళేశ్వరం ప్రతిఫలాలు ఫస్ట్ దక్కేది నల్గొండకే అంటాడు, నల్గొండకు పోయి. కాళేశ్వరం నీళ్లు ఫస్ట్ దక్కేది పాలమూరుకే అంటాడు, పాలమూరుకు పోయి. లేనిది మొత్తం గ్రాఫిక్స్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏదయ్యా అంటే ఒక పిఆర్ స్టంట్లు, మొత్తం మీడియాను పెట్టి హైప్ చేసి లేనిది ఉన్నట్లు చేయడం హరీష్ రావుకు కేటీఆర్కు పెట్టిన విద్య. వాళ్ళు ఆర్బీఐనే మభ్య పెట్టిర్రు. ఆర్బీఐ రిపోర్ట్ను పట్టుకొని బీఆర్ఎస్ హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బట్టి ఫైర్ అయ్యిండు. గత ప్రభుత్వ బడ్జెట్లో తీసుకున్న లెక్కలనే సోర్స్గా తీసుకొని ఆర్బీఐ రిపోర్ట్ ప్రచురించిందని వాటిని పట్టుకొని హరీష్ గత ఏడాది 1,00,000 కోట్ల అప్పులు తీర్చడమని అవాస్తవాలు చెప్పిర్రు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో మరిన్ని అప్పులు తీసుకునేందుకు బీఆర్ఎస్ ఆర్బీఐనే మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని చెప్పి ఆరోపించారు. కాళేశ్వరం కోసం తీసుకున్న రుణాలను తన ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. హరీష్ పదే ఎందుకు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలను నీళ్ళలో పోసింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మరి నిజం చెప్పు, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసారో అది కూడా చెప్పు. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం నెరవేర్చలేదు అది కూడా చెప్పుర్రి. మీరు నిజాలే చెప్పుర్రి. దళిత బంధులో ఎన్ని స్కాములు చేసిరో నిజాలు చెప్పుర్రి. గొర్రెల పథకంలో ఎన్ని గొర్రెలు తిన్నారో నిజాలు చెప్పుర్రి. కాళేశ్వరం స్కామ్లో ఎన్ని లక్షల కోట్లు స్కామ్ చేసిరో నిజాలు చెప్పుర్రి. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యే హాస్పిటల్లో చేరికైతే ఎంతమంది చనిపోయారో ఆ నిజాలు కూడా చెప్పుర్రి. అందరినీ నిండా ముంచిన నిజాలన్నీ కూడా మీరు చెప్పుర్రి. మిమ్మల్ని ఎవరు గొంతు నొక్కుతలేరు. మీకు మీ సమయం లోపల హాల్ లోపలికి వచ్చిరంటే సభ్యులను సస్పెండ్ చేసేది, మాట్లాడే అవకాశం ఇవ్వకపోయేది. ఒకవేళ విన్నరు అంటే వాళ్ళను నచ్చ చెప్తేనే వాళ్ళకు వింటేనేమో పార్టీలో చేర్చుకున్నాడు, వినకపోతే హాల్లోకి వెళ్ళి సస్పెండ్ చేసుడు. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిందా జరగలేదా? హరీష్ రావు నిజం చెప్పు. ఏ సభ్యునికైనా మాట్లాడే అవకాశం ఇచ్చిరా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లోపల? ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు హాల్ లోపలికి మొన్న తెల్ల టీషర్ట్లు వేసుకొని వచ్చిర్రు. అదాని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోలు వేసుకొని వచ్చిర్రు. నిన్న ఆటో డ్రైవర్లకు మేము మొత్తం అండగా నిలబడతామని చెప్పి కాకి చొక్కాలు వేసుకొని వచ్చారు. ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుందని కాకి చొక్కాలు వేసుకొని వచ్చారు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తలేరు కదా, మరి చీరలు కట్టుకొని వస్తారా చెప్పుర్రి. ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుందని కాకి చొక్కాలు వేసుకొని వచ్చారు. బతుకమ్మ చీరలు మరి సంవత్సరానికి 2 ఇస్తామన్నారు. వాటి నమూనాలను కూడా ఇప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. నిన్న సీతక్క, రేవంత్ రెడ్డి ఆ చీరల నాణ్యతను, ఆ మన్నికను పరిశీలిస్తూ ఉన్నారు. ఎంత శుద్ధ అబద్ధాలు అంటే అధికారం కోల్పోయిన తర్వాత అధికారం లేకపోయేసరికి పిచ్చిలేస్తుంది బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా హరీష్ రావుకు, కేటీఆర్కు. ఇంతమంది మందుల స్వామ్యాలు మాట్లాడుతున్నారు. సింధు అంటే కథలు చెప్తున్నప్పుడు ఒకరికొకరు వేషం మార్చినట్టు వీళ్ళు కూడా మారుస్తూ ఉన్నారు, వేషాలు మారుస్తూ ఉన్నారు. నిజాలు చెప్పుర్రి. ఇక ఈయన మాట్లాడుతున్నారు, రాహుల్జీ స్పష్టత ఇవ్వండి, అదానితో ఢిల్లీలో పోరాటం, రాష్ట్రాల్లో దోస్తీనా, కాంగ్రెస్ అగ్రనేత కేటీఆర్ బహిరంగ లేఖ. కేటీఆర్ పైన ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే F1 కార్ల రేసుకు సంబంధించి A1గా కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. 1-2 రోజుల లోపల కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు. కేటీఆర్ ఈ ఫార్ములా రేసులకు సంబంధించి అరెస్ట్ కాబోతా ఉన్నాడు. మీరు నిజాలు చెప్తారు కదా, ఇట్లా ఐఏఎస్ను కేవలం నోటి మాటతోటి 55 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి అరవింద్ కుమార్ ఐఏఎస్ మధ్యలో పెట్టి 55 కోట్ల రూపాయలు
దండుకున్నది నిజం కాదా? ఇప్పుడు నిజం చెప్పు. కాళేశ్వరంలో అవినీతి జరిగితే, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఆ నిజం చెప్పు. చెప్పు. కేటీఆర్ రాహుల్ గాంధీ ఢిల్లీలో అదానితో పోరాటం అంటూ మీరంటే తెలంగాణలో ప్రభుత్వం అసలు బీజేపీ దగ్గరికి పోయి గవర్నరు పర్మిషన్ ఇవ్వకుండా, ఆయన పైన విచారణకు అనుమతి ఇవ్వకుండా ఢిల్లీలో పోయి ఆర్ఎస్ఎస్ లీడర్ల కాళ్ళు పట్టుకున్నది కేటీఆర్ నువ్వు కాదా? నా మీద విచారణకు ఒక ఎమ్మెల్యేను విచారించాల్సినటువంటి అవకాశం ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. ఒక శాసనసభ్యుని విచారించాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషను గవర్నర్ దగ్గర నెలల కొద్దీ ఎందుకు పెండింగ్లో ఉన్నది? బీజేపీ బీఆర్ఎస్ దోస్తాంతో కాదా? నువ్వు పోయి బీజేపీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కాదా ఇన్ని రోజులు ఈ కేసు నానుతా ఉన్నది? ఈ నిజాలు చెప్పు. 100 కోట్ల విరాళం తీసుకుంటే, స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం తీసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి అదాని పైన అమెరికా లోపల దేశ పరువు మొత్తం బీజేపీ తీస్తున్న సందర్భం లోపల ప్రెస్ మీట్ పెట్టి హుందాగా ఒకే ఒక్కడు 100 కోట్ల రూపాయలని ఎంటికతోటి వీక్ పడేసినట్టుగా 100 కోట్లు అదాని మాకు ఇచ్చిన 100 కోట్లు ఇచ్చేస్తున్నాం, మేము తీసుకుంటలేమని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్పిండు. అట్లా దమ్మున్న లీడరు రేవంత్ రెడ్డి. ఎవడన్నా 100 కోట్లు ఇచ్చిర్రంటే 55 కోట్లకు అధికారంలో ఉండి ప్రభుత్వం పడిపోతున్నది, మళ్ళీ ప్రభుత్వం రాదని తెలిసి రాత్రికి రాత్రి ఐఏఎస్ను మధ్యలో పెట్టి, అరవింద్ కుమార్ను మధ్యలో పెట్టి ఒక ఐఏఎస్ను బలి చేసి 55 కోట్లు నీ సొంత అవసరాలకు తీసుకున్నది నిజం కాదా? ఇవాళ ఐఏఎస్లను బలి పెట్టారు. ఐఏఎస్లు చూసిన అమయ్ కుమార్ పరిస్థితి ఎట్లయిపోయిందో అరవింద్ కుమార్ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. ఏది 100 కోట్లు విరాళం తీసుకున్నారు, ఇది వాళ్లకు క్విడ్-ప్రోగా ఉందని దీనిపైన బీఆర్ఎస్ నిలదీయడంతో చెక్కు రిటర్న్. నువ్వు నిలదీసినవని కాదు, దేశవ్యాప్తంగా మన దేశం పరువు పోతా ఉన్నది. అదాని యుఎస్లో కేసు నమోదైతే అట్లాంటి వాళ్ళ పైసలు మాకు అక్కర్లేదని చెప్పి తీసి పడేసారు. సీఎం యోగిని చంపుతామని బెదిరింపులు, కోహ్లీకి కోపం వచ్చింది ఎందుకో. ఫ్యామిలీని ఫోటో తీయడం పైన వాగ్వాదం. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రూమ్కి వెళ్తుండగా ఆయన కుటుంబాన్ని ఫోటోలు వీడియోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. తన అనుమతి లేకుండా పిల్లల ఫోటోలు ఎట్లా తీస్తారని కోహ్లీ ఓ మహిళా జర్నలిస్ట్ తోటి వాగ్వాదం దిగారు. అంబేద్కర్ను అవమానిస్తే సాయించం, ఆయన సామాజిక న్యాయానికి ప్రతీక. అమిత్ షా వ్యాఖ్యలపైన తమిళ నటుడు విజయ్ ఫైర్. ఆయన పేరంటే వాళ్ళకి ఎనర్జీ, ఆయనను అవమానించాలని చూస్తే సహించం. అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన సాటి లేని రాజకీయ మేధావి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయానికి ప్రతీక. అంబేద్కర్ 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 అన్నప్పుడల్లా మనసు పెదవులకు సంతోషంగా ఉంటుంది. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. ఇది తమిళ హీరో విజయ్ సంబంధించినటువంటి వార్త. సర్వేల్ గురుకుల ప్రిన్సిపల్ సస్పెన్షన్, యాదాద్రి కలెక్టర్ ఉత్తర్వులు జారీ, విద్యార్థికి గాయాలైన ఘటనపైన చర్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశం పైన సస్పెన్షన్ వేటుపడ్డది. ఇది నిన్న ఉదయం వేడి రాగి జావా కాళ్ళ మీద పడి శివరాత్రి షామ్యుల్ అనే 8వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలైతే ఈ వార్త వైరల్ అయింది. దానిపైన వెంటనే ఫుడ్ పాయిజన్ అయినటువంటి స్కూళ్ళకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ల పైన, అధికారుల పైన అప్పటికప్పుడే విచారణకు చేపట్టి కలెక్టర్లు ఆ ప్రిన్సిపాల్ల పైన, అటు హాస్టల్ వార్డెన్ల పైన, ఇటు ఫుడ్ కమిటీల పైన వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం. పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరికైతే ఎమ్మెల్యే పోలే, మంత్రి కనీసం పరామర్శించలే, ఎమ్మెల్యేలు పోలేదు. ఆ హాస్పిటల్ ఆ పాఠశాలను తనిఖీ చేసినటువంటి నాదులు లేనటువంటి పరిస్థితి గత 10 ఏళ్ళుగా చూసినాం. ఇప్పుడు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచారు, మొత్తం మెనూ మారింది. నాన్ వెజ్, చికెన్, మటను, కోడిగుడ్లతోటి విద్యార్థులు పౌష్టికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి పౌష్టికాహారం అందిస్తూ ఉన్నది ప్రజాప్రభుత్వం. అంటే ఇదంతా కనబడతలేవా? విద్యార్థులకు కేవలం వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోలే అని చెప్పేసి ప్రిన్సిపాల్ను సస్పెన్షన్ చేసింది కలెక్టర్. ఇట్లాంటి సంఘటనలు గత 10 ఏళ్ళుగా విద్యార్థుల దగ్గరికి పోయి పరామర్శించలే. ఫుడ్ పాయిజన్ అయితే
కనీసం హాస్టళ్ళల్లో బాత్రూములు లేనటువంటి పరిస్థితి, మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా హాస్టళ్ళకు వెళ్ళి నిద్ర చేస్తున్నారు. మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఇది గత ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఇది ఇక మొత్తానికైతే అమిత్ షా పైన అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మన ఛానల్ తరఫున డిమాండ్ చేస్తాం.